ఇక్కడ కనబడేది మన లాచర్ల లింబయ్య అనేది ఒక తాతగారు. ఇక్కడ మనకు కొయ్య బొమ్మలు చేస్తూ ఉన్నారు తాతగారు. మీ పేరు కిషన్ కదా సార్? రాచర్ల కిషన్ సార్ గారు వచ్చేసి దాదాపుగా 30-35 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు దీంట్లో. అండ్ ఎక్స్క్లూజివ్గా ఉండే ఈ కొయ్య బొమ్మలు ఏదైతే ఉంటుందో, ఫస్ట్ పులి బొమ్మలు ఇవి. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎట్లుంటుంది అనేది కాసేపట్లో మనకు స్టోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు నేను చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ అ ఫైనెస్ట్ జాబ్ ఫ్రెండ్స్. ఇది ఎంతో సహనంతో, కొంచెం మెలకువలతో పాటించి చేయాల్సిన పని తాతగారు చేస్తూ ఉన్నారు. ఇంకా వేరే కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, ఎక్కడెక్కడ ఇస్తారు సార్? హైదరాబాద్లో ఉన్నది, కాకినాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. ఓకే, గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్. ఓకే, ఇది ఒకటే చోట సార్ ఉండేది ప్రొడక్షన్ చేసేది? లేదు, ఏ స్టేట్లో లేదు. ఓకే, మంతాన్నే నిర్మల్లో ఇది ఒకటే. ప్యూర్ చెక్కలు ఉపయోగిస్తారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం అంతా వుడ్తోనే చేస్తారు. మీ పేరు సార్? మీ పేరు సార్? శ్రీనివాస్ గారా సార్? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? 20 ఇయర్స్ నుంచి చేస్తారు. అచ్చా, ఇది మీ ఫాదర్ గారా సార్? అచ్చా అచ్చా, రాచర్ల లుంబయ్యనా సార్? అన్నగారి తమ్ముడు గారు రాచర్ల. మీ పేరు ఏమన్నారు సార్? శ్రీనివాస్. అచ్చా, మనం పీస్ వర్క్ చేస్తేనే ఎన్ని పీసెస్ చేసినామో దానికి గానే పేమెంట్ వస్తుంది, అంతేగాని గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి లేదు. అచ్చా, అంతే. అవునేనా? బట్ ఈ కొయ్య బొమ్మలు కళని బతికించి చేస్తున్నందుకు మనకి ఎట్లాంటి సహకారం లేదు, అంతే. బట్ దీని ఈ కళను బతికిస్తున్నందుకు ఎట్లాంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి ఏది లేదు. ఓకే, బట్ బయట చెప్పేది ఇది ఏంటంటే ఈ కళ చచ్చిపోకుండా ఉండేందుకు మేము లాస్లో ఉండి కూడా నడుపుతున్నాం, అది ఇది అని అంటారు. కానీ నాకు తెలిసి అంత లేదనుకుంటా వీళ్ళు చెప్పేంత. ఉండదు. అవును, వీళ్ళు నిజంగానే చేసేటోళ్ళు అయితే ఇది ఎప్పటికూ వేరే స్థాయి, వేరే లెవెల్కి వెళ్ళేది. మాటలు చెప్తారు అంతే, మాటలు. అవును సార్, వాళ్ళకి సాయం చేసిన నిజంగా అయితే చేతికి అందిన వరకు ఎవరికి లేదు. విధంగా ఏదైనా మంచి శిల్పము, అచ్చా అచ్చా అచ్చా, మంచి చెక్కతో సాంప్రదాయబద్ధంగా చేయించుకొని తీసుకుపోతారు. కృష్ణాష్టమి వస్తుంది కదా, అప్పుడు కృష్ణుడు బొమ్మలు చేయించుకుంటారు అంతే. ఓకే, కాకపోతే ఆర్డర్ ఏమి ఇవ్వరు, ఇక వాళ్ళు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి అనిపిస్తాయి వాళ్ళకి కూడా, అందుకే ఆర్డర్ ఇస్తారు అంతే. ఇట్లా ఈ పాత మిషనరీస్ వాడకం కాకుండా కొత్త అత్యాధునికమైన కొత్త లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే వస్తువులు ఏమి ప్రొవైడ్ చేయరా సార్? ఏదో పేపర్ మిషన్ గట్టుండే కదా, ఏమొస్తాయి సార్? ఊరికే పని చేయదు కదా, ఊరికే పని చేసి మనం కర్ర కట్ చేయడానికి, ఈ కర్రతో కట్ చేయడం ఎలా అలా ఉండాలి. కానీ ఆ మిషన్ పని లేదు, ఆ మిషన్స్తో అడ్వాన్స్ టూల్స్తో పని లేదు కాబట్టి అది చేస్తలేదు. థ్యాంక్ యూ సార్. రంపము ఆకృతితోనే పని బాగుంటుంది, దాంతోనే పని బెటర్ ఫినిష్మెంట్ వస్తుంది. రంపము జాయింట్తో పెట్టిస్తాము. ఓకే, మా బ్రదర్ అది. అవును, ఓకే. ఎండాలంటే ఒక 2 days పడుతుంది, బయట ఎండ పెట్టాలి. ఓకే, ఎండ పెట్టాలి మనం, బయట ఎండ పెట్టాలి. ఓకే, చాలా ఆర్డర్ రంపం మీరు ఓడవర్ పడచ్చు, దెబ్బలు తాకుతాయి. అవును, కొత్త వాళ్ళు నేర్చుకోవడానికంటే వాళ్ళు ఇట్లా కూర్చోలేరు. లప్పం కలిపి అండాలంటే వాళ్ళు అండరు, ఇది ఓళ్ళు కలపాలి, నేను కలప వేరే పడిపోతా అని వెళ్ళిపోతారు. అండ్ దీని మీద అంత ఆసక్తి కూడా చూపారు, అంతసేపు కూర్చోలేరు కూడా. మేము ఇప్పుడు 9కి వచ్చినామా, 12:30 వరకు కూర్చుంటాం, 12-12:30 వరకు, మధ్యాహ్నం వరకు. అట్లా ఎట్లా ఈ రోజు ఇంత వేసుకుంటే మనకు ఒక 400-300 పడ్డాయి కైకి అనుకుంటాం అట్లా. ఓకే, అవి వాళ్ళు ఇవ్వరు, మనం అనుకున్నాడు అంతే. ఊహ చిత్రం.